ఈ దేవాలయాన్ని ఎక్కువగా పెళ్లి కాని యువతీ యువకులు సందర్శిస్తూ ఉంటారు. ఈ దేవాలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ కళ్యాణ పూజ చేసిన అనతి కాలంలోనే తప్పకుండా వివాహం నిశ్చయమవుతుందని ప్రగాఢ విశ్వాసం. ఈ దేవాలయం ఎక్కడుంది, దాని చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహావిష్ణువు 108 దివ్య దేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన నిత్య కళ్యాణ పెరుమాళ్ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో తిరువిండందై ప్రాంతంలో ఉంది. ఇందులో మహావిష్ణువు నిత్య కళ్యాణ పెరుమాల్గా, లక్ష్మీదేవి కోమలవలిగా పూజలు అందుకుంటున్నారు. ఇక దేవాలయ చరిత్ర విషయానికి వస్తే, త్రేతాయుగంలో మేఘనాథుడి కుమారుడు బాలి తన రాజ్యాన్ని న్యాయంగా పాలిస్తున్న సమయంలో మాలి, మాల్యవన్, సుమాలి అనే రాక్షసులు దేవతలపై యుద్ధం చేయటానికి బాలి సహాయం కోరుతారు. బాలి అందుకు నిరాకరిస్తాడు. దీంతో రాక్షసులు ఓడిపోతారు. మళ్ళీ యుద్ధం చేయటం కోసం రాక్షసులు బాలిని సహాయం అడగ్గా ఈసారి సహాయం చేయటానికి ఒప్పుకొని యుద్ధంలో రాక్షసులను గెలిపిస్తాడు. దీంతో బాలి బ్రహ్మహత్యా దోషాన్ని మూటగట్టుకుంటాడు. ఆ దోష నివారణకై బాలి ఇక్కడికి వచ్చి తపస్సు చేయగా మహావిష్ణువు మెచ్చి వరాహ రూపంలో దర్శనమిస్తాడు. మహర్షి కుని తన కుమార్తెతో సహా స్వర్గానికి చేరుకోవాలనే కోరికతో నారాయణుడి కోసం తపస్సు చేస్తాడు. కానీ కునికి మాత్రమే స్వర్గలోక ప్రవేశం లభిస్తుంది. ఆమె కుమార్తె వెళ్ళలేకపోయింది. నారద మహర్షి ఆ యువతి దగ్గరికి వచ్చి, నీకు పెళ్లి కానందున ఇలా జరిగిందని చెప్పగా తనను వివాహమాడమని వేరే మునులను కోరుతుంది. ఒక కలవ మహర్షిని పెళ్లాడి 360 మంది ఆడపిల్లలకు జన్మనిస్తుంది. తన కుమార్తెలను వివాహమాడమని ప్రార్థిస్తూ కలవ మహర్షి నారాయణుడి కోసం తపస్సు చేస్తాడు. కానీ నారాయణుడు ప్రత్యక్షం కాడు. ఒకరోజు దివ్య రేష యాత్ర చేస్తున్నానని చెప్పి వారి వద్దకు ఒక యువకుడు వస్తాడు. అతడు నారాయణుడంత అందంగా కనిపించటంతో ముగ్ధుడైన కలవ మహర్షి తన కుమార్తెలను పెళ్లి చేసుకోమని కోరతాడు. ఆ యువకుడు అంగీకరించి రోజుకొకరిని చొప్పున 365 రోజుల పాటు 360 మందిని పెళ్లి చేసుకుంటాడు. చివరి రోజున తాను మరెవరో కాదు, వరాహ రూపంలో ఉన్న నారాయణుడినేనని చెప్పి 360 భార్యలను కలిపి ఒక స్త్రీ మూర్తిగా చేసి తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకుంటాడు. ఏడాదిలో అన్ని రోజులు వివాహం జరిగినందున ఈయన నిత్య కళ్యాణ పెరుమాళ్ అనే పేరు వచ్చింది. పెళ్లి విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న యువతులు ఇక్కడ కొలువై ఉన్న కోమలవల్లి అమ్మవారిని సందర్శించుకొని ప్రార్థిస్తే వెంటనే వివాహం నిశ్చయమవుతుందనే నమ్మకం ఇక్కడి ప్రజలలో ఎక్కువగా ఉండటంతో ఎప్పుడూ ఈ దేవాలయం యువతులతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ దేవాలయ సమయాన్ని చూసినట్టయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.